హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి నేను అత్తమ్మ అయితే ఉండ్రాల పాయసం కోసము ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మేము వచ్చేసి ఈ ఉండ్రాల పాయసం అయితే వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదా. ఇక్కడ మేధాన్ని చూడండి, నేను బావ అయితే వీడియో తీస్తున్నారు, తీయనియట్లేదు. అమ్మమ్మ ఇక్కడ తుమ్మికూర తెంపేసింది అన్నమాట. ఇగో ఈ తుమ్మికూర. ఇప్పుడు అత్తమ్మ ఏం చేస్తున్నారు? పాయసం చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే అత్తమ్మ అయితే గణపయ్యకి నైవేద్యం అయితే చేస్తున్నారు. ముందుగా నెయ్యి వేసి ఈ కిస్మిస్లు వేయించుకొని, అలాగే బాదం కిస్మిస్లు ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేయించి పెట్టేసుకుంటున్నాం. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని అందులో వేడి వాటర్ అయితే మసలబెట్టింది. ఆ తర్వాత బెల్లం చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేసి పెట్టుకున్నాం ముందుగానే. దాని అయితే మొత్తం బెల్లం అయితే ఆ వాటర్లో వేసి మొత్తం ఇట్లా కలిపేస్తుంది అన్నమాట. అది మొత్తం మంచిగా మనకు పాకంలాగా రావాలి. అంతవరకు ఈ విధంగా అయితే మనం రాళ్ళు పట్టుకోతాము. దీనికి సన్న సన్న రాళ్ళు ఉంటాయి కదండి, దానికోసం నేనైతే ఇక్కడ వడబడుతున్నాను. ఆబ్జెక్ట్ అయితే మరగబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ముందుగానే. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఇవి ఉండాలు అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే అవి వేస్తున్నారు అత్తమ్మ. ఇక్కడైతే మా మరదలు వీడియో కాల్ చేసింది. ఎట్లా తుమ్మికూర ఎట్లా చేయాలో నేర్చుకుంటుందంట, ఫోన్ మాట్లాడుతుంది. కన్నయ్య ఇక్కడ అత్తమ్మ అయితే చేస్తున్నారు. ఉండాలి మొత్తం అన్నీ వేస్తున్నాం కదా. ఇందులో మొత్తం అయితే ఈ విధంగా అయితే అన్నీ ఇందులో వేసేసారు అత్తమ్మ. ఇదైతే ఒక 10 నిమిషాల పాటు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాయో ఈ కిస్మిస్లు అవన్నీ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. 2 ఇలాచీలు కూడా దంచి పెట్టుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కలిపి పెట్టుకున్నాం. ఇక్కడ మా మరదళ్ళు అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చేరితు సిగ్గుపడుతుంది ఇక్కడ. చేరితే ఏం కదా రిద్దు చెయ్యి బరువే మొదలా చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నా సుకు నడుముతో నాగవే చేసివే గుండె గాలిలో తెలుగు ఆడకలాడుతుంది ఒళ్ళోనే వాళ్ళనే చుట్టూ దిక్కుకున్నావే ఓ చిన్నారములమ్మ చెమట సుక్కలు తీసేయకే నీ శీల సంగుకే ముడివయ్యవే. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు 10 నిమిషాలు అయితే చక్కగా మరిగిపోయింది మనకు ఉండాలి. అయితే ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇందులో బాదము, ఇలాచి, అలాగే కాజు, కిస్మిస్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, అది అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు. ఇప్పుడు 2 నిమిషాలు ఉడకొచ్చుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలంట. ఇప్పుడు మరొక 5 నిమిషాలకు అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన బొజ్జగణపయ్య నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. చూడండి, నాకు ఇప్పుడైతే ఉండాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందుగానే తుమ్మికూర చెప్పాను కదా, అత్తమ్మ నాకు తెలియదు ఎలా చేస్తారో, అత్తమ్మతో నేర్చుకుంటా అని చెప్పేసి ఈ తుమ్మికూర అయితే కొద్దిసేపు అయితే పెట్టేసుకుంది. వాటర్ మొత్తం తీసేసుకొని జాల్లో అయితే పెట్టేసుకుంది. అలాగే ఈ చింతకాయలు, పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 వరకు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలంట. చింతకాయలు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, చింతకాయలు 2 ఒక మామూలుగా మరీ మెత్తగా కాకుండా మీడియం వరకు మిక్స్కి అయితే పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఈ శనగపప్పును అయితే మెత్తగా రుబ్బేసి పెట్టుకుంటుంది అత్తమ్మ వీడియో అయితే అసలు తీయని 2 నిమిషాల తర్వాత వేయాక మనం ముందుగా పప్పు అయితే రుబ్బి పెట్టుకున్నాం కదండి, అదైతే ఇందులో పోసేసుకొని కలిపేస్తుంది. అంతే అత్తమ్మ. ఇంకా ఇంట్లో ఏం యాడ్ చేయాలి? ఏమి ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసిన చింతకాయలు రుబ్బేటప్పుడు వేసిన అంటే ముందుగా నేను మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసి నేను మిక్స్ పట్టానమాట. అదే అందులో కొద్దిగా పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి, చింతకాయలు, తుమ్మికూర, తాలింపు దినుసు, అంతే. ఇంకేం యాడ్ చేయాలి అత్తమ్మ? ఏం లేదా? అంతేనా? రెడీ అయిపోయినట్టు తుమ్మికూర. ఓకే ఫ్రెండ్స్, ఇగో తుమ్మికూర అంటే ఇంత ఈజీగా చేసేసింది. నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను. చూడండి, తుమ్మికూర అయితే రెడీ అయిపోయింది. గణపయ్య నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇగో అన్నము, పాయసం, అలాగే తుమ్మికూర. మేము సాయంత్రం అయితే పూజకి వెళ్తున్నాము. పూజలో కూర్చోవాలి కాబట్టి అత్తమ్మ అయితే నైవేద్యం ఇప్పుడే పెడుతున్నారు దేవునికి. ఇక్కడ పెట్టేస్తారు. गुरुर्ब्रह्मन् गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्शनं योगं तस्मै श्री गुरवे नमो नमः। हरि ओम बोधिपाते विरोपच कर्म साक्षात् विघ्नतो यावत् मोक्षं करिष्यामि तावत् सुखिनो भवति। दीपाराधनं मोक्षस्तु मोक्षस्तु दीपाराधनं को बొట్టు పెట్టు हरि ओम दीपाराधनं मोक्षस्तु मोक्षस्तु हरि ओम नमो नमः। हरि नमो नमः। दीपाराधन కూడా బొట్టు పెట్టాను అయినా పెట్టు. దీపు ఓం శ్రీ పరమేశ్వరాభ్య ఓం 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 మా ఓం జనం అమ్మ సీతారాం ఇచ్చండి. హరి ఓం అమ్మ వినాయకుని కూడా పెట్టావా? ఇప్పుడు వినాయకుడు దీపం హరి ఓం పుష్పం ఇక్కడ నానబెట్టండి. హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. నమః హరి కేశవాభ్యో నమః. ఓం కేశవాయ స్వా ఓం నారాయణ స్వా ఓం మాధవాయ స్వా ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువేవాయ నమః. ఓం మధుసూదాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రణవాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షాయ నమః. దగ్గర పెట్టుకొని నేను మంత్రం చెప్పినప్పుడు చేతిలో 3 సార్లు
పర్లేదు అక్కడ సైడ్ ఇగో అక్కడ సైడ్ వచ్చి ఆ పాదాలకు పెట్టి బ్రహ్మణాదిత్య ప్రాప్తే శ్వేతవరకల్పే సంవత్సరే కలివిగే పదంపాదే జంబుద్ధి మే వర్ధవర్షే భర్తఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైల కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మిహారిక చాంద్రమానేన నామ సంవత్సరే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఆయనే ఋతు మాసే భాద్రపద మాసే శనివాసరే సాయంకాలే శుక్లపక్షే ద్వితీయవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవన గుణ విజయాయాం శుభదివశ. ఈ గోత్రం చెప్పండి. ఇరదిల్ల గోత్రోద్భవశ బాలమ్మ నామదేశ బాలకృష్ణ నామదేశ బాలమణి నామదేశ వెంకటేష్ నామదేశ నవజ్యోతి నామదేశ వేదాంశ్ నామదేశ సహ కుటుంబానాం క్షేమధైర్య అభయాయుర ఆరోగ్యైశ్వర్య అభివృద్ధ్యార్థం. మీరు చెప్పండి. మీ ఉన్నోళ్ళ పేర్లు చెప్పుకోమ్మా. వినాయకుడు పెట్టుకున్నది గోత్రం చెప్పించుకోనికే. సహా కుటుంబానాం జయమధైరామయాయుర ఆరోగ్యైశ్వర్య ఇష్టకార్యమల సిద్ధిరస్తో శ్రీ విఘ్నేశ్వర కృపకటాక్షమల సిద్ధిరస్తో. శ్రీ గురుభ్యో నమో నమః. మీరు తన పసుపు అది అది కరెక్ట్ పెట్టారు. ఇక్కడ జర కొంచెం లాగన పట్ట కొద్దిగా అక్కడ లాగన కుక్కం పెట్టగలిగే ఈ పట్ట కొంచెం అంత అక్కడ సైడ్ మీ సైడ్ కొంచెం లాగపట్టు అది లాగు అట్లా అట్లా అన్నిటి కనవ కుంకుమ పెట్టండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమో నమః. నిలువ అంతకపోతే గంధం పెట్టి మళ్ళీ పెట్టు. హరి ఓం శ్రీ గురుభ్యో నమో నమః. అది ఎందుకంటే పెయింట్ ఉంటుంది కదా, పెయింట్ అంటనియదు బొట్టు. ఎందుకంటే అయ్యో పెట్టరాదు అన్నట్టు అనుకుంటారు కానీ అది తప్పు. ఆ పెయింట్ ఈ పెయింట్కు పట్టుకోదు. ఏ గంధం పెట్టిన దాంట్లో హరి ఓం శ్రీ గురుభ్యో నమో మమ్మీ వాళ్ళకు అది ఇవ్వాలి, నువ్వు పట్టుకోవాలి ఇవ్వాలి. అందుకని దగ్గర పెట్టుకోండి. ఏం చేయాలంటే కలశంకు పూజ చేసినాక గణపతి పూజ కలశము చేయండి. ఫస్ట్ కుంకుమ అని చెప్పి హరి ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్రో సమస్త మూలే కుక్ష దోసాగర సర్వ సప్తదీపావ సుందరా దిగ్భేదో యజుర్వేదో సామవేదో ధర్మ గంగే జాత కలిశాం సమస్త గంగే జాయ అలా ఒకటి మామిడాకే నా పుష్పం వేసుకో. మామిడాకేయాల. హరి ఓం ఓం గణానాం ద్వాం గణపతి వామయే కవిం కవీనామం ఓం లోకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం జగన్నాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. అందరూ చెప్పండి. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణపక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణరక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూర్యకర్ణాయ నమః. సర్వే ఓం సూర్యకర్ణాయ నమః. ఓం ఏనందాయ నమః. ఓం స్కందపూరుజాయ నమః. ఓం శ్రీమాగణాయ నమః. ఓడజావ ఓజాం ప్రదేశామి. ఓం శ్రీమాగణాధిపతయే నమః. ఒకటి మీరు పత్రి పువ్వులు అన్ని పెట్టండి. ఓం విఘ్నేశవాద్యం పూజయామి. ఓం
ఏకదంతాయ నమః గురుం పూజయామి. ఓం జ్యోతగంధాయ నమః జంబిం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంగిం పూజయామి. ఓం నారాయణాయ నమః ఉర్వం పూజయామి. ఓం ఏదంబాయ నమః గంటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః వదనం పూజయామి. ఓం గణానాథాయ నమః పూజయామి. ఓం గణేశాయ నమః పూజయామి. ఓం గంటాయ నమః గంటిం పూజయామి. ఓం హస్తం పూజయామి. ఓం గణవద్రాయ నమః అభ్యం పూజయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః నేత్రం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః కర్ణం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః లాలాట పూజయామి. ఓం దుర్గేశ్వరాయ నమః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః అర్థం పూజయామి. ఓం శ్రీ ఓం నమో నమః నమస్తే శ్రీ గురు నమో నమః. హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ. పెట్టిన చిన్న సామి కూడా పెట్టాము. 6 సరిపోయింది. టెంకాన్ తీసుకుని పంచామృతంలో నీళ్ళు మీద కొట్టి లేకుండా పడకుండా పంచామృతంలో పెట్టాము. అది ఎందుకంటే ఎక్కువైతే చేయి కాలుతుంది. హరి ఓం పంచామృతంలో పట్టం లేదు. పంచామృతం పోతుంది. మంచిగా దండం పెట్టుకోవాలి. ఉదయంలో ఏమేమి కోరికలు అన్ని సామి చెప్పి అన్ని తాగాలని మంచి మొక్కు. ఒక్కొక్కటి వేసుకుంటాం. ఆరతి పైకి లేవాలి. మీరు పైకి లేవాలి. కాదు మళ్ళీ మొత్తం పళ్ళ పెట్టు కావాలనుకుందాం. కానీ చూసావా అది పైకి అవన్నీ పట్టుకోవచ్చు. ఇద్దరు పైకి లేవాలి. మంచిగా దండం పెట్టుకోండి. కర్పూరం ఆరోగ్య తీసుకో. శ్రీ శంభు తనయునకు సిద్ధి గణనాథునకు వార్షిక దేవతా మందనునకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఆసరస విద్యలతో ఆది గురువైనట్టి పూజులోకమలోక పూజునకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. పార్వతీ పుత్రునకు భవ్య చరిత్రునకు నేత్రునకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. నువ్వు కూడా చేయబట్టుకో. ఇద్దరు పట్టుకోవాలి. జయమంగళం నిత్య శుభమంగళం. ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూతులోత్తమునకు లోకమునకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అంబికా తనయునకు ఆశంకరునకును జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. పారేడు నేరేడు నిలమంక మామిడి దుర్వాద జంగల్వ ఉత్తరేను. దుర్వాద జంగల్వ ఉత్తరేను. వేరు వేరుగా తెచ్చి వేరుతో పూజించు సర్వదేవ గణపతి. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములోన వినయ ముత్యాలు మందుగా వేగాలి కన్నీరము మెండుగా మైన వీర్యం. జయమంగళం నిత్య శుభమంగళం. పూజ
చరిత్ర భాద్రపద శుద్ధ చైతన్యం జయమంగళం నిత్య శుభమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ ఖర్జూర ద్రాక్ష పండ్లు దానిమ ఖర్జూర ద్రాక్ష పండ్లు తెల్లవరది పండ్లు జనులు శోభైన గణపతికి నిండు జయమంగళం నిత్య శుభమంగళం ఎలక వాహనమెక్కి ఎంత వేడుకతోను మరచి మరువగలను మనసార జయమంగళం జయమంగళం జయమంగళం